హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ ఒక అద్భుతమైన టాపిక్తో వచ్చాను మీ దగ్గరికి. జ్యోతిష శాస్త్రంలో బహుశా ఇంతవరకు మీరు కని విని ఎరగని టాపిక్ ఇది. మనం చిన్నప్పుడు వినే ఉంటాం, వీడు నక్కతోక తొక్కేచ్చాడురా వీడు, అందుకే వీడికి ఇంత అదృష్టం పట్టింది అని చాలాసార్లే వినుంటాం మనం. ఎందుకు వచ్చింది ఈ సామెత? ఇది ఉట్టి సామెతనేనా, పురాణాల్లో దీని ప్రస్తావన ఏమన్నా ఉందా అని అడిగితే మన జ్యోతిషులు, సుప్రసిద్ధ జ్యోతిషులు దుర్గాప్రసాద్ గారు చెప్పిన విషయం విని షాక్ తిన్నా నేను. అది నిమిత్త శాస్త్రంలో ఉంది. నక్క తోక తొక్కడం ఎంత అదృష్టం అంటే మామూలు విషయం కాదు అని ఆయన చెప్తున్నారు. మరి ఇక చీమ కూడా అంతే. మన జీవితంలో అద్భుతాలు సృష్టించబోతుంది ఒక చీమ కూడా. అదేలాగా కూడా గురుగారు చెప్పబోతున్నారు. ఇక మన రోజు చేసే వాకింగ్ను కూడా మనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టేలాగా కూడా మార్చుకోవచ్చు. అదొక పరిహారంగా కూడా మనం దీన్ని పాటించవచ్చు అని చెప్తున్నారు. అలాగే దళపతి విజయ్ తమిళనాడు సీఎంగా ఆయన ఎలా ఎన్నికయ్యారో ఒక రహస్యం ఉంది ఆయన సీఎం అవడం వెనుక. అది పాటిస్తే మీరు ఆ స్థాయిలో, అంతకు మించిన స్థాయిలో వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు. చాలా ఎగ్జైటింగ్ టాపిక్స్ ఇవి. అంటే మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలకి నక్కతోక, చీమ, వాకింగ్ సరిపోతాయంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. సో వెంటనే ఇప్పుడు మనం అడిగేద్దాం గురుగారిని. గురుగారు నమస్కారం. గురుభ్యో నమః. చాలా ఆశ్చర్యంగా ఉంది గురుగారు. నక్కతోక తొక్కడాన్ని చిన్నప్పటి విన్నాం, కానీ అదేంటి గురుగారు, నిజంగానే అదృష్టం పడుతుంది నక్కతోక తొక్కితే? తప్పకుండా పడుతుంది. అందుకే కదా ఆ మాట వచ్చింది. ఇవన్నీ నిమిత్త శాస్త్రంలో రాసిపెట్టున్నది. ఓకే. మనకి ఒక మనిషి తలరాత బాగాలేదు, నాకు కర్మ ఇంతేనా, నా రాత బాగాలేదు, నా పుణ్యమే లేదు, నా తలరాత బాగాలేదు అన్నవాడు ఎవడైతే నక్క తోకని తొక్కితే వాడికి అదృష్టం కలిసి వస్తుంది. సార్ ఒక్క మాట చెప్పండి. నక్కని చూడడమే కష్టం, అది దొరకడం ఇంకా కష్టం. దాని తోక నేను ఎక్కడ పట్టుకోవాలి సార్? ఇంకే చనిపోయి ఉంటాయి కదా, అడవిలో చనిపోయి ఉంటాయి కదా. ఓకే ఓకే ఓకే. ఏదో జంతువులు వేటాడి, సింహము, పులు వాటిని వేటాడుతూ ఉంటాయి, ఓకే. అప్పుడు చనిపోయి ఉంటాయి. అప్పుడు వాటి దగ్గర నుంచి మనం తీసుకొని మనము తొక్కాలి. నక్క తోకని తొక్కితే మన జీవితం మారిపోతుంది, అదృష్టం కలుగుతుంది. ఇది సింపుల్ వే. ఓకే. శాస్త్రంలో చెప్పబడినది. నక్కకి అంత ప్రత్యేకత ఉన్నది. నక్క మనకి ఈస్ట్ నుంచి అరుస్తే, శకున శాస్త్రంలో చెప్పినది, మనకి తూర్పు వైపు నుంచి చూసి అరుస్తే మంచి జరగబోతుంది. ఓకేనండి. ఇదే నార్త్ వైపు నుంచి చూసి అరిస్తే మీకు ధనం రాబోతుంది. మనకి అదే వెస్ట్ సైడ్ నుంచి మనకి అరుస్తే చెడు జరగబోతుంది, కొట్లాటలు అవ్వబోతుంది అని ఇవన్నీ శకున శాస్త్రంలో పాయింట్ టు పాయింట్ వివరించి చెప్పారు. సో నక్క గురించి ప్రత్యేకంగా ఉన్నది. సో మనకి ఎన్ని కష్టాలు పడుతున్నామా, మనకి ఎన్ని దేవుళ్ళు పూజ చేసినా, ఎన్ని కష్టాలు, ఎన్ని హోమాలను చేయాలి, ఎన్ని జపాలను చేయాలి, ఎన్ని పరిహారాలను చేయాలి, వీటికి డబ్బులు కావాలి, మెయిన్గా టైం కావాలి, ఇన్ని వచ్చినా కూడా కొన్ని ఫలించట్లేదు. దీనికి సింపుల్ రెమెడీ, నక్క తోకని తొక్కితే చాలు. వాళ్ళకి ఇప్పుడు వరకు మన ప్రేక్షకులు అందరూ అసలు నక్క తోకని చూసారో లేదో నాకు తెలియదు. తప్పకుండా ఇది చాలా పెద్దది ఉంటుంది అంటే మనం కట్ చేసుకున్నాం. చాలా పెద్దది ఒరిజినల్. ఇది పెద్దది ఉంటుంది, ఇంత ఉంటుంది. సో దాన్ని మనము మన బంధుమిత్రులు మనకి బాగా కావాల్సిన వాళ్ళు కూడా కొన్ని ఇచ్చామని అనమాట, కట్ చేసుకొని ఇచ్చామని అనమాట. దీన్ని తొక్కితే నక్క తోక సూపర్. ఇవన్నీ ఒరిజినలే. ఓకే. తొక్కితే మన లైఫ్ మారుతుంది, అదృష్టం అనేది వస్తుంది. మన లైఫ్లో మనం సక్సెస్ అవటానికి మనకి ఎందుకంటే శాస్త్రీయ లింక్ ఏంటి అంటే నక్కకు నక్క ముఖం చూస్తే కూడా మంచిది అంటారు. ఇవన్నీ శాస్త్రంలో ఉన్నది. ఓకే ఓకే. సో నక్కకి అంత ఒక గొప్ప ఒక విశిష్టత ఉన్నది నక్కకి. సో అందుకే మన పాతకాలంలో పెద్దవాళ్ళు అంటారు, వీడు నక్క తొక్కి వచ్చాడు రా అనేసి అంటారు కదా. ఇప్పుడు అత్తగారు ఆస్తులు బాగా వచ్చున్నా, లేదు ఏదో అదృష్టం పెద్దదిగా వచ్చున్నా, లేదు వాడు బాగా సక్సెస్ అయినా ఎదుటి వాళ్ళు వాడిని చూసి వీడితో నక్క తోకి వచ్చాడు బాబు, వీడికి భలే తగిలింది అని మనం పెద్దవాళ్ళు ఆ కాలంలో అందరూ చెప్పేవాళ్ళు.
వీడు నక్క తోక తొక్కొచ్చాడు అన్నది. దీని రహస్యం ఇది. ఆ నక్క తోకని ఎవరైతే తొక్కుతారో వాళ్ళకి అదృష్టం అనేది కలుగుతుంది. సార్ నక్క బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే కూడా మంచిది చాలా మంచిది. దాని ముఖాన్ని చూస్తూ ఉంటేనే మంచిది, అదృష్టం కలుగుతుంది. నక్కకెంత అది పట్టేసింది. ఇవి మనకు తెలియదు, ఎవరు మనం చెప్పలేదు. తిట్టుకోవడమే నా లైఫ్ లో. గుంట నక్క, అరే వీడు గుంట నక్కరా అని తిట్టుకోవడం తప్ప అది వేరు, అది వేరు. నక్క ముఖాన్ని అంటే అది క్వాలిటీ అంటే చెప్తున్నా, అంటే అది నక్కకి ఉన్న క్వాలిటీస్ అది. కాబట్టి వీడికి గుంట నక్క, వీడికి నక్క బుద్ధి అని అంటూ ఉంటారు. అది దాని క్వాలిటీస్, అది వేరు. ఇక్కడ మనం క్వాలిటీస్ గురించి మాట్లాడట్లేదు, ఓన్లీ అదృష్టాన్ని గురించి. దాని ముఖం చూసినా కూడా మనకి దృష్టి వెళ్ళిపోతుంది. దాని తోకని తొక్కితే మనకి అదృష్టం కలుగుతుంది. ఇది సింపుల్ లాజిక్. ఓకే. అట్లాగే చీమ గురించి కూడా చెప్పారు. అవునండి. చీమ మన తలరాతను మారుస్తారు. అది ఎలా గురుగారు? సరే, ఇది మనకి పిప్పలిక అన్నది మన సంస్కృతంలో చీమ గురించి వర్ణించబడినది. ఓకే. పిప్పలిక అంటే సంస్కృతంలో చీమ. ఓకే. దీంట్లో దేవతా చీమ, అసుర చీమ రెండు ఉన్నది. దేవతా చీమ అంటే నల్ల చీమలు మిమ్మల్ని కరవవు. ఓకే. అంటే మనము ఎవరినైతే హట్ చేయమో, ఎవరినైతే హాని చేయమో వాడు దేవుడితో సమానం. ఎవరినైతే మనము వాళ్ళని బాగా బాధ పెట్టి వాళ్ళని హట్ చేస్తామో వాళ్ళు రాక్షసులతో సమానం. ఈ ఎర్ర చీమలు మనల్ని బాగా ఖర్చేస్తాయి, అవి రాక్షస చీమలు. ఈ నల్ల చీమలు మీరు ఎంత చేసినా అవి కరవవు, వాటి అవి పని చేసుకుంటూ ఉంటాయి. వీటికి దేవతా చీమలు అన్నది సంస్కృతంలో దీని పేరు పిప్పలిక. ఓకేనండి. ఈ చీమకి, ఈ దేవతా చీమకి మన ఇంట్లోపల నుంచి వచ్చింది అనుకోండి, మనకి ధనం రాబోతుంది, మంచి జరగబోతుంది అన్నది అది ఇండికేట్. మన శకున శాస్త్రంలో చెప్పబడింది, ఇండికేట్ చేస్తుంది. ఇంటికి రావాలి, అది లక్ష్మీ స్వరూపం. అదే ఎర్ర చీమలు వచ్చింది అనుకోండి, మనకి ఏదో అప్పులు బాధలు, ఏదో అప్పుల్లో ఇరుకోబోతున్నాము, ఏదో చెడు జరగబోతుంది, నష్టం జరగబోతుంది అని అర్థము. అది శకున శాస్త్రంలో క్లియర్గా ఇచ్చారు. సో ఈ శాస్త్రాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు మన ఇంట్లోపల ఏది వస్తుంది అన్నది. మళ్ళీ చీమలో ఒక గొప్ప ఐక్యత ఉన్నదండి. ఒక్క చీమను చూస్తేనే మన మానవ జన్మ మొత్తం దాన్ని చూసి నేర్చుకుంటే మన జీవితమే అందరిది మారిపోతుంది. చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. మనుషులు కూడా దాన్ని చూసుకొని చాలా యాక్టివ్గా పనిచేస్తే వాడు సక్సెస్. ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్, అది 6 నెలలకి ముందుగానే స్టోరేజ్ చేసి పెట్టుకుంటుంది, దాచిపెట్టుకుంటుంది. వర్షాకాలానికి వర్షంలో మనకి తిండి దొరకదు, బయటికి రాలేమని తన పుట్టల్లో, తన ప్లేసెస్లో 6 నెలలకి సరిపడే ధనాన్ని దాచిపెట్టుకుంటుంది. దాని ప్రాణం ఎంత అండి? ఇంత పెద్ద పుట్టలు పెడతాయి చీమలు. అది 24 గంటలు దానికి నిద్రపోయే సమయము 4 గంటల 48 నిమిషాలు మాత్రమే నిద్రపోతుంది. మిగతా ఓకేనండి 19 గంటల 12 నిమిషాలు కష్టపడుతూనే ఉంటుంది, వేట ఆడుతూనే ఉంటుంది, తనకి కావాల్సిన ధాన్యాన్ని తెచ్చిపెట్టుకుంటానే ఉంటుంది, జమ చేస్తూనే ఉంటుంది. బట్ మన మానవులేమో 4 గంటలే పనిచేస్తాం, మిగతా 20 గంటలు మనం హాయిగా మనము ముచ్చట్లు, కౌరులు, ఎదటి వాళ్ళ గురించి మాట్లాడుకోవటాలు, చెప్పుకోవటాలు, ఆడు బాగుపడుతున్నాడు, వీడు బాగుపడుతున్నాడు అన్నది ఏడవటాలు, ఇవే సరిపోతుంది. అందుగురించి మన మానవత్వము, మన మనుషులు ఎక్కువ శాతం మందిలో డెవలప్ కాబోతున్నారు. ఈ చీమ ఇంకొకటి, దాని వెయిట్ ఏమో తక్కువ, దాన్ని తీసే వెయిట్, దాన్ని మోసుకొని భారం ఏమో ఎక్కువ. అంటే అంత ఎఫర్ట్స్ పెడుతుంది. మనము ఒక 50 కిలోలు మూట బియ్యం, మనం ఒక 70 కేజీలు ఉంటాము, మనం ఒక 50 కేజీల మూటని తీయమని మనం తీయలేము, మనకు ఇంకొకరు తోడు కావాలి. బట్ ఆ చీమని మనకు అది జీవిత తత్వం చూపిస్తుంది. నువ్వు ఎంతకెంత ఎఫర్ట్స్ పెడితే నువ్వు అంతకంతగా లైఫ్లో సక్సెస్ అవుతావు. ఒక్క చీమ మనకి ఆ ఒక జీవిత తత్వాన్ని మనకి చూపిస్తుంది. బట్ మనము దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. మళ్ళీ అదేలాగా చీమలో ఇంకొక క్వాలిటీ ఉందండి, మొత్తము ఒక యూనిటీ ఉంటుంది. లైన్గా ఒకటి అవి వెళ్తూనే ఉంటాయి. అవి అన్నిటినీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క సపోర్ట్ చేసుకొని ఒక పెద్ద ఒక బెల్లపు దాన్ని అన్నీ చేసి దాన్ని తరలిస్తూ ఉంటాయి. ఒక యూనిటీ అనేది ఉన్నది. వాటికి లీడర్షిప్ అనేది ఎవరు, వీళ్ళు లీడరు, వీళ్ళు ప్రెసిడెంట్ అనేది ఉండదు. అందరూ అక్కడ సమానమే, సమానంగా కష్టపడుతూ సమానంగా పంచుకొని జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. బట్ మన మానవత్వంలో, మన మనుషుల్లో అది లేదు, యూనిటీ అన్నది లేదు. ఒకడు పైకి వెళ్తున్నాడంటే ముందు వాడు కాలుని ఎలా పెట్టి లాగి వాళ్ళని మనం వెళ్ళి వాడిని కిందకి దించాలి.
అన్న దాంట్లో వాడి జీవితం అక్కడ సంకనాగిపోతుంది. ఆడ జీవితాన్ని గురించి ఎదటివాడి మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకొని వీడు చేసేదాన్ని వదిలేసుకుంటున్నాడు. గురుగారు చీమలకు ఆహారం వేస్తే రాహుకేతువులు శని శాంతిస్తాయంటారు, నిజమేనా? నవగ్రహాలు శాంతిస్తాయి. ఎలాగా అంటే ఆ, 1000 మనుషులకి భోజనం పెట్టాలి అని అంటే ఓన్లీ పెద్ద పెద్ద కోటీశ్వరుల వల్లే అవుతుంది. అవును. అంటే దానంలో గొప్ప దానము అన్నదానం. అన్నదానం. దానికి మించిన దానం ఏది లేదు. అవును. అది ఒక్కటే చాలమ్మా అనేది. అవును. మిగతా ఏ దానం అయినా నాకు సరిపోదు, ఇంకా కావాలి ఇంకా కావాలని అంటాం. నాకు చాలు అన్నది ఒక్క దానం అన్నదానం మాత్రమే. ఈ అన్నదానము 1000 మందికి పెట్టాలి అంటే అది లక్షాధికారంగా ఉండాలి, కోటీశ్వరుడు సామాన్య మానవుల వల్ల కాదు. అవును. దానికి భగవంతుడు మనకి ఏం ఉపాయం ఇచ్చాడంటే, ఎవరైతే ఈ నల్ల చీమలకి ఓకేనండి ఈ బియ్య పిండి, శనగపిండి, చక్కెర కలిపి రావి చెట్ల పొదలలో వాటికి ఆహారంగా వేస్తారో అచ్చా. 1000 మందికి భోజనం పెట్టిన ఫలితం మీకు దక్కుతుంది. మీ దోషాలన్నీ తీరిపోతుంది. ఎవరెవరు ఏ పరిహారం చేయాలి, మీ కాలచక్ర పరిమాణంలో మీ జాతక చక్రంలో శని ఎక్కడ ఉన్నాడు అన్నది చూడాలి. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మేషంలో ఉన్నాడు అంటే మీరు మేషం అని అంటే గుజుడు, అంటే గుజుడు అంటే ఇక్కడ అమ్మవారు ప్లస్ సుబ్రహ్మణ్య స్వామి రెండింటిని ఇండికేట్ చేస్తుంది. ఈ అమ్మవారు గుళ్ళల్లో ఉన్న రావి చెట్టు కింద వెళ్ళి కందులు పొడి చేసి దానిలో చక్కెరని కూడా బాగా డబల్ వంతు వేసి కలిపి మంగళవారాలప్పుడు ఆ అమ్మవారి గుళ్ళలో ఉన్న రావి చెట్టు పొదలలో వేసేస్తూ ఉండాలి. ఓకే. అవి ఎప్పుడైతే చీమలు దాన్ని తీసుకొని వెళ్ళి తింటూ ఉన్నాయో ఆటోమేటిక్గా మీ రుణ బాధలు తగ్గుముఖం పట్టేస్తాయి. ఓకేనండి. నెక్స్ట్ నాకు చదువు బాగా రావాలి, నాకు ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అన్నది శనగపిండితోటి బియ్యం కలిపేసి అది ఏ రోజు అన్నది మీ జాతక చక్రం వివరిస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కటి మీ జాతక చక్రం వివరిస్తుంది. ఇది రూల్. ఇది మీరు అప్పుడే వెళ్ళి మీరు చేసుకోవాలి. ఓకేనండి. సో ఇలాగ పెళ్ళి కావాల్సిన వాళ్ళు, పిల్లలు పుట్టాల్సిన వాళ్ళు, వీటికి అన్నిటికీ ఉన్నది. మీకు మొత్తం కర్మే తొలగిపోతుంది. మీరు ఏమి చేయక్కర్లే. దీనిలో ఖర్చే ఉన్నది 10 రూపాయలు ఖర్చు అండి. 10 రూపాయలు మీ తలరాతను మార్చుకోవచ్చు. ఒక చీమ మీ తలరాతను మారుస్తుంది అంటే ఎవరు నమ్మరు. చేసి చూడండి, ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. దీనిలో జనాలు కూడా ఎలా ఉన్నారంటే పూజలు వాళ్ళు చేసిన వెంటనే రేపు ఫలితం రావాలి, పెళ్లి చేసిన వెంటనే బిడ్డలు పడతారండి, 9 నెలలు ఆగాలి. సో ఈ పూజలు కూడా ఇవి కూడా ఆగాలి. నీకు తొందరగా రావాలంటే నీ పూర్వపుణ్యం ఎక్కువ, నువ్వు పుణ్యం ఎక్కువ చేసి ఉండాలి. అది నువ్వు ఎక్కువ చేసి ఉంటే నీకు తొందరగా ఫలిస్తుంది. నువ్వు తక్కువ చేసి ఉంటే నీకు డిలే అవుతుంది, ఆగాలి. ఇవాళ చేసేసి నాకు రేపు రావాలని అంటే ఇది కాదు. ఓకేనండి. సో ఒక చీమను పట్టుకుంటే చాలా తలరాతను మార్చుకోవచ్చు. ఉన్న చాటు దాని పెద్ద ఖర్చు ఏమి లేదు. 10 రూపాయలు 20 రూపాయలు దానికి రోజు ఆహారం వేస్తే చాలు. ఇవన్నీ మార్వాడీలు పాటిస్తారండి. వాళ్ళు చెప్పరు, వాళ్ళు ఎవరికి చెప్పరు, వాళ్ళ సీక్రెట్స్ అన్ని ఎవరికి చెప్పరు. అందుకే చూడండి మార్వాడి వాళ్ళు ఎక్కువగా పెద్దగా రారు, పెద్దగా చదువుకున్న వాళ్ళందరూ మార్వాడి రారు. మిగతా వాళ్ళందరూ 10th వరకు చదివేసి వాళ్ళకి బిజినెస్ పెట్టిచ్చేస్తారు. వాడు ఒక చిన్న బిజినెస్ పెట్టి కోట్లలో ఒక 3 yearsలో కోట్లు సంపాదించి పెద్ద పెద్ద బిల్డింగ్లు కొనేసేస్తారు. ఎందుకు? వాళ్ళకి ఎందుకు సాధ్యమవుతుంది? ఎందుకు? మనం కూడా మనుషులమే కదా, వాళ్ళు కూడా మనుషులమే కదా. వాళ్ళకి సాధ్యమైనది మనకెందుకు సాధ్యం కావట్లేదంటే వాళ్ళు ఇలాంటి సీక్రెట్ టిప్స్ వాడతారు, అది బయటికి చెప్పరు. చిన్నవే మళ్ళీ వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టరు. ఈ చిన్న పరిహారాలలో మన తల రాతని మార్చుకోవచ్చు. సో చీమకి అంత శక్తి ఉంది, నల్ల చీమలకి. సో అందుకే దాని పేరు దేవుడు పెట్టింది దేవతా చీమలు. శాస్త్రంలో చెప్పబడినది పిప్పలిక. ఆ పిప్పలిక వృత్తాంతం అనేది ఉంటుందంట కదా. అవునండి. పిప్పలిక అంటే సంస్కృతంలో చీమ, నల్ల చీమ. సో ఇది దేవతా స్వరూపము. నువ్వు భోజనం ఒక మనిషికి పెట్టాలి అంటే మినిమం మిమ్మల్ని అతిథిగా నేను పెట్టాలంటే మినిమం 500 నుంచి 1000 రూపాయలు ఒక మంచి. ఇప్పుడు ఒక బీదవాడు అంత పెట్టలేడు, స్తోమత లేదు. వాడు ఈ 10 రూపాయలలో కొంచెం బియ్య పొడి, కొంచెం శనగపిండి, కొంచెం చక్కెర 10-20 రూపాయలలో ఖర్చు పెట్టి ఆ చీమలకి వేస్తే 10 మనుషులకి పెట్టిన ఒక భోజనానికి ఈక్వల్. ఎంతకెంతకి వేస్తే మీరు 1000 మందికి పెట్టిన ఫలితాన్ని ఈ చీమలు ఇస్తాయి. మీ లైఫ్ మారుతుంది. ఇవన్నీ మేము రీసెర్చ్ చేసి ఇవన్నీ మేము అనుభూతి చెందినాకనే ఇది పబ్లిక్ చెప్పాలి, అందరూ బాగుండాలి అన్నది మనం ఈ కాన్సెప్ట్ తోటి సర్వోజన సుఖినో భవంతు అని అందరూ బాగుండాలని చెప్తారు. అందరూ అయ్యగారులు పూజలు చాలా మంది ఏం చేస్తారు, లక్షల రూపాయల ఖర్చు ఇలాంటి పరిహారాలు చెప్తారు.
మీరు చెప్పే వాటికి ఉచిత పరిహారాలు లేదంటే అత్యంత తక్కువ ఖర్చుతో కూడుకున్న పరిహారాలు. నిజంగా అద్భుతం గురుగారు. ఇంకొకటి వాకింగ్ గురించి కూడా చెప్తారేంటి మీరు? అవునండి. ఇప్పుడు వాకింగ్ అందరూ దేని గురించి చేస్తారండి? ఆరోగ్యంగా ఉండాలని. ఆరోగ్యంగా మంచిగా మనసు ప్రశాంతంగా ఉండాలని. అవును. నేను చెప్పేది మీరు వెళ్ళేది కరెక్ట్ అయిన పాయింటే. బట్ అదే వాకింగ్ని ఏ వినాయకుడి గుడికో, ఏ ఆంజనేయ స్వామి సన్నదికో, ఏ వెంకటేశ్వర స్వామికో నీకు నచ్చిన దేవుడికి ప్రదక్షిణలు చేసుకుంటూ వస్తే వాకింగ్తో పాటు మీకు పుణ్యం కూడా కలిసి వస్తుంది. ఇది కూడా వాకింగే. ఓకే. మీకు మైండ్ ప్రశాంతత కలుగుతుంది, ఆత్మవిశ్వాసం కలుగుతుంది, నీ చెడు నీ కర్మ తగ్గుతుంది. మీరు మీరు వెళ్ళి మీరు ఒక పార్క్ని వెళ్ళి మీరు వాకింగ్ చేస్తూ ఉంటారు. అక్కడ మీకు కలిగేది రెండే. ఒకటి హెల్త్ ఇది ఫ్రీగా ఉంటుంది, రెండోది మీకు మైండ్ ఫ్రెష్ వస్తుంది. బట్ మీ కర్మ తగ్గదు, మీకు పుణ్యం రాదు. ఇదే వాకింగే. మీరు ఒక వినాయకుడి గుడిని మీరు ఎన్నిసార్లు చుట్టాలి, ఇప్పుడు మీరు ఒక టైం పెట్టుకుంటారు, నేను ఒక 1 అవర్ నేను తిరగాలి వాకింగ్ చేయాలి అని అనుకుంటారు. ఆ 1 అవర్ మీరు వినాయకుడి గుడిని తిరిగిస్తూనే ఉండండి, ఎవరితో మాట్లాడకుండా. మీ కర్మ తగ్గిపోతుంది, చాలా మంచి జరుగుతుంది. మంచి జరగపోయినా పర్వాలేదు, చెడు జరగకుండా దేవుడు కాపాడతాడు. ఇది ఈ వాకింగ్ ఇటువైపు తిప్పితే భక్తికి భక్తి, పుణ్యానికి పుణ్యం, ఆరోగ్యానికి ఆరోగ్యం, కర్మకి కర్మ అన్నీ కలిసి వచ్చేస్తుంది. వాళ్ళ బిజినెస్ సక్సెస్, లైఫ్ సక్సెస్, అన్నీ సక్సెస్. దీనిలో ఖర్చు ఏముందండి? మీరు పార్క్కి వెళ్ళే వాకింగ్ని ఇటు మళ్ళించండి. ఎవరైతే మళ్ళీ ఈ గుళ్ళల్లో ఈ దేవుడిది ఒక ఇవన్నీ ఉంటుంది చూడండి, దీపాలు ఈ గోడలన్నీ బూజు పట్టిపోయి దుమ్ము పట్టిపోయి వాటినన్నీ ఎవరైతే తుడిచి క్లీన్ చేస్తారో మీ కర్మ ఆటోమేటిక్గా దేవుడు మీ చెడుని క్లీన్ చేస్తాడు. ఇది నిజం. ఇది నేను చిన్నప్పుడు అమ్మవారి గుడిలో ఒక చీపిరి పెట్టుకుని ఇలా ఊడ్చేవాళ్ళం నేను. అవునండి, నిజమే కావచ్చు. అందుకే చాలా మంది గుడికి వెళ్ళి సేవలు చేసుకోవాలి. సేవ చేసుకుంటే మీ కర్మ. అయ్యా నా దగ్గర పూజ చేయడానికి, హోమాలు చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు, ఈ సేవ చేయి, నీ కర్మ తగ్గిపోతుంది. గుళ్ళని అన్నీ క్లీన్ చేయండి, ఆ దీపాలని, అవి గోడల్ని, ఆ నేలని, ఎన్ని ఉన్నాయి అన్నీ క్లీన్ చేయండి. అది ఒక ఎక్సర్సైజే, పుణ్యానికి పుణ్యం, కర్మ తగ్గిపోతుంది. సో ఈ వాకింగ్ చేసేది ఇటు చేస్తే మీకు డబుల్ బోనస్ డమ్మకాలాగా, అదే వాకింగే. అంతే కదా, పుణ్యం కలిసి వస్తుంది, మీకు అన్నీ మంచి జరుగుతుంది. సరే, మామూలు వాకింగ్ అంటే మేము మ్యూజిక్ పెట్టుకొని అక్కడ పార్క్లో చుట్టూ ఎక్కడ తిరుగుతుంటాం. మరి గుళ్ళో అన్నారు, గుళ్ళో అన్నప్పుడు కొంచెం పరిశుద్ధంగా మంత్ర జపం చేసుకుంటూ అట్లాంటిది ఏమైనా చేయాలా? అంటే ఆ 30 నిమిషాలు గంటనో ఏం లేదు, ఏదన్నా ఓం అనే ఒక ప్రణవ మంత్రాన్ని వినుకుంటూ చుడితే చాలు. ఓకే. ఒక ఓం అన్న ప్రణవ మంత్రాన్ని మనం చెవులో దాన్ని వినుకుంటూ అలాగ చుడితేనే చాలు. ఓకే. అది ఏ దేవతా గుడి అయినా సరే. ఓకే. అంటే ఏ దిశగా నడవాలి అట్లాంటివి ఏమైనా ఉంటాయా? మామూలుగా గుడి ఎలాగ చుడతామో అలాగే దిశలో తిరగటమే. సో మీరు 1 అవర్ మీరు వాకింగ్ చేస్తున్నారు, ఆ 1 అవర్ ఇక్కడ చుట్టేయండి, మీ తలరాత మారుతుంది. ఏదైనా సంకల్పం తీసుకుంటే బాగుంటుందా? సంకల్పం తీసుకుంటే ఇంకా మంచిది. మీరు అనుకున్నది మీకు అభిష్టం నెరవేరుతుంది. ఈ రకంగా చేసుకుంటే మొత్తం అన్నీ చాలా మంచి జరుగుతుంది. రైట్. ఇవన్నీ ఒక మీరు విజయ్ గారి గురించి చెప్పారు. అవునండి. ఏంటి ఆయన రాసిన సక్సెస్ వెనుక ఏంటి రీజన్? టోటల్ తమిళనాడులో పెద్ద పెద్ద ఆస్ట్రాలజర్ అందరూ ఓడిపోయారు ఈ విజయ్ విషయంలో. ఎందుకంటే స్టాలిన్, పళనిస్వామిని వీళ్ళకే ఆస్కారం ఉన్నది, వీళ్ళే గెలుస్తారు, ఇతనికి దశాబుద్ధి సపోర్ట్ చేయట్లేదు, ఇతను గెలవడు అని చెప్పారు. అవును, 98% ఆస్ట్రాలజర్స్ చెప్పి ఈరోజు తలదించుకున్నారు, ఓడిపోయారు. ఒక 2 మాత్రమే చెప్పారు లేదు ఇతనే వస్తాడు. అసలు ఇతను వాడిన టెక్నిక్ని ప్రతి మనుషులు వాడితే వాళ్ళ లైఫ్లో, అంటే వాళ్ళు సీఎం ఎవరు, వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయిపోతారు. పొలిటికల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ దీంట్లో వాళ్ళ రేంజ్లో సక్సెస్ అవుతారు, వీళ్ళు వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇతనిది కర్కాటక లగ్నం, పుష్యమి నక్షత్రంలో పుట్టాడు. ఓకే. విజయ్ది పుష్యమి నక్షత్రము. ఈ నక్షత్రానికి వెనకాల ఉన్న నక్షత్రము 27వ నక్షత్రము పునర్వసు నక్షత్రము, రాముల వారు నక్షత్రము. ఓకే.
ఇతను ఈ రాముల వారి నక్షత్రాన్ని ఎలా వాడాడు అనేసి అంటే 23వ తారీఖు పోలింగ్ జరిగిన రోజు నక్షత్రము పునర్వసు నక్షత్రము. ఓకేనండి. స్టాలిన్ గారి నక్షత్రానికి అతను పుబ్బా నక్షత్రము, అతని నక్షత్రానికి సాధక నక్షత్రం వచ్చింది. పోలింగ్ రోజు 23వ తారీఖు ఏప్రిల్ 23. ఎడపాటి పళనిస్వామి నక్షత్రానికి 22వ నక్షత్రము వైనాసిక నక్షత్రంగా వచ్చింది, పోయాడు. స్టాలిన్కి సాధకంగా వచ్చింది అంటే ఒక లెవెల్లో వచ్చాడు. ఇతనికి రాముల వారు నక్షత్రం 27వ నక్షత్రం దైవానుకూల నక్షత్రము సక్సెస్ చేసింది. ఎన్ని సీట్లు వచ్చింది? 108 సీట్లు వచ్చింది. కరెక్టేనా? అంటే 108 అంటే ఎంతండి? 9. ఇతను 27వ నక్షత్రం అంటే ఎంతండి? 9. మళ్ళీ 10వ తారీఖు ఇతను ప్రమాణ స్వీకారం చేసుకున్నాడు, ఓత్ తీసుకున్నాడు. ఆ రోజు చూడండి, లగ్న బిందు, మీరు క్యాలెండర్లో చూస్తే, మీకు పంచాంగంలో చూస్తే తెలుస్తుంది. పునర్వసు నక్షత్రం లగ్న బిందుగా పడింది. అక్కడ కూడా 27వ నక్షత్రానికే యూజ్ చేశారు. ఆ లగ్నం వచ్చేటట్టు ఆ టైంకి పెట్టారు. ఆ రోజు అతను ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు లగ్న బిందు నక్షత్రము పునర్వసు నక్షత్రము, మీ 27వ నక్షత్రము 9 వచ్చిందా? మళ్ళీ దీనికి ముందు గవర్నరు బలపరీక్ష పెట్టాలి అనేసి అన్నాడు. ఓకేనా? బలపరీక్ష పెట్టుకున్నారు. ఆ బలపరీక్ష పెట్టేటప్పుడు కూడా ఉత్తరట్టాది 2వ పాదం నక్షత్రం రోజు ఇతనికి క్షేమతార, లగ్న బిందు ఆశ్లేష నక్షత్రం అంటే 18వ నక్షత్రం పడింది. అంటే 18 అంటే 9 వచ్చిందండి? వచ్చిందా? 9. ఇతనికి మళ్ళీ ఇంకొక విషయం, ఇతనికి బలపరీక్షలో ఎన్ని సీట్లు మొత్తం వచ్చిందండి? 144. ఓకే, 9. ఎంత వచ్చిందండి? 9. వావ్, కనెక్టివిటీ చూడండి, 144 వచ్చింది. సో ఇవన్నీ సక్సెస్. ఒక మనిషి సక్సెస్ అవ్వాలి, నీ 27వ నక్షత్రాన్ని పట్టుకో, నీ లైఫ్ అమోఘంగా సక్సెస్ అయిపోతుంది. సో దాన్ని ఎలా చేయాలి? ఇతను అందరు గెలిచిన తర్వాత మామూలుగా మనం గెలిస్తే జాలీగా ఎంజాయ్ చేయటానికి మనం ఈ అమెరికాకో లేదు సింగపూర్కో ఈ మలేషియాకో గోవాకో ఎంజాయ్ చేస్తాం. ఇతను డైరెక్ట్గా తిరుచెందూరుకు వెళ్ళి హోమం చేయించుకున్నాడు. తిరుచెందూరుకు ఎందుకు వెళ్ళాడో తెలుసా? తిరుచెందూరు అన్న స్థలము సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రము, ఓకే, గురు నక్షత్రము. ఓకేనండి. సుబ్రహ్మణ్య స్వామి ఇది గుజుడికి న్యూమరాలజీ ప్రకారం ఏ సంఖ్య? 9 వచ్చిందా? అతను ఎక్కడికి వెళ్ళాడు? తిరుచెందూరుకి వెళ్ళి శత్రు సంహార హోమాన్ని చేసుకున్నాడు. ఇది ఇతని సక్సెస్. దేన్నైనా మార్చేస్తుంది. మీకు ఈ దశాబుద్ధి అది ఇది ఏమి లేదు. ఈ నక్షత్రానికి ఉన్న పవర్ ఇది ఒక విజయ్ సీఎం, ఒక విజయ్, ఒక సీక్రెట్. దాంతోపాటు ఇతను కలర్స్ కూడా వాడింది. ఇతని లగ్నానికి, కర్కాటక లగ్నానికి 5వది వృక్షకం, అంటే వృక్షకం అంటే గుజుడు, ఎరుపు. 9వది ఇది మీనం, గురు, ఎల్లో. అతని జెండాలో చూడండి 2 ఎల్లో మధ్యన రెడ్ ఉంటుంది. కరెక్టా? వేరే కలర్ పెట్టుకోవచ్చుగా. ఇది సీక్రెట్. ఏనుగు, 2 ఏనుగులను పెట్టారు. కరణం, రేవతి, వీటన్ని యూజ్ చేసుకొని పెట్టుకున్నారు. దశాబుద్ధి లేకుండానే సక్సెస్ అయిపోయారు. ఇవన్నీ సీక్రెట్ ఫార్ములా అన్నానండి. ఇప్పుడు ఈ ఫార్ములాని మనం మనలాంటి వాళ్ళు వ్యాపారులు ఎవరు చేసిన సక్సెస్. సో ఏం చేయాలి? మా 27వ నక్షత్రం, మీ 27వ నక్షత్రాన్ని యాక్టివేట్ చేసుకొని ఎలా చెయ్యాలి, ఎప్పుడప్పుడు ఏమేమి చెయ్యాలి, దానికి ఒక విధి విధానాలు ఉన్నాయి. ఆ విధి విధానాలను పట్టుకొని మీరు చేస్తే సేమ్ విజయ్ లాగానే సక్సెస్ అవుతారు. ఇప్పుడు నేను చెప్పింది మీరు అందరూ యూట్యూబ్లో వెళ్ళి చెక్ చేసుకోండి. విజయ్కి సీట్స్ ఎన్ని వచ్చినాయి? 108 సీట్స్, 9 వచ్చిందా? అతను బలపరీక్షలో అతనికి గెలిచిన మొత్తం లెక్క 144 ఇది వచ్చిందా? 10వ తారీఖు. ఓకేనండి. ఆ లగ్న బిందు ఏంటో అతను ఓత్ టైం తీసుకున్నప్పుడు లగ్న బిందు ఏంటో పునర్వసు నక్షత్రం 27వ నక్షత్రం వచ్చిందా? అంటే 9. ఓకేనా? 108 సీట్లు గెలిచాడా? 9 వచ్చిందా? ఈ బలపరీక్షలో గెలిచాడా? 144, 9 వచ్చిందా? మీరు గెలిచిన వెంటనే మీరు ఏ గుడికి వెళ్ళారు? 9. మీకు గెలిచిన 10వ తారీఖు లగ్న బిందు, ఇవన్నీ క్యాల్కులేట్ చూడండి.
ఇవన్నీ 27వ నక్షత్రం యాక్టివేట్ చేశారు. ఆ 27 నక్షత్రం ఎవరి యాక్టివేట్ చేసినా వాళ్ళ లైఫ్ సూపర్ సక్సెస్. సరే, ఇప్పుడు మీరు చెప్పిన వాటిని ఒక్కొక్కటి అడుగుతాను. మళ్ళీ నాకు పరిహారాలు కావాలి. ఇవన్నీ చెప్పారు, బ్రహ్మాండంగా ఉంది. నాకు ఒక్కొక్క దానికి పరిహారం కావాలి. చెప్పండి. దేని ఇప్పుడు గురించి? అప్పుల బాధలో ఉన్న వాళ్ళు గుడి చుట్టూ ప్రదక్షిణ అంటే ఏదైతే మనం వాకింగ్ అని చెప్పుకున్నామో, వాళ్ళు ఎలా చేస్తే సక్సెస్ అవుతారు, అప్పుల బాధ నుంచి బయటకు వస్తారు? సరే, అప్పుల బాధ గురించి భయపడనే వద్దు. మీకు ఇంకా ఎక్కువ అప్పు చేయండి, మీరు భయపడాల్సిన పనే లేదు. నేను చెప్పిన తాంత్రిక పరిహారం చేసుకుంటే. ఓకే. ఓకేనండి. గుజుడు ధాన్యం, ఓకేనండి, అవును. గుజుడు ధాన్యాన్ని దాన్ని కొంచెం వేపించి పౌడర్ చేసేసాను. ఏ ధాన్యం అండి? గుజుడు ధాన్యాన్ని కుచ్చుడు అంటే శనగల పప్పు, శనగపప్పు, శనగపప్పు, రైట్. అంటే గుండు శనగలు అంటాం, రైట్. ఓకేనండి. వాటిని వేపించేసి పొడి చేసేసి దానిలో డబుల్ వంతు చక్కెరని కూడా పొడి చేయాలి. రైట్. పొడి చేసేసి మంగళవారాలప్పుడు, ఓకేనండి, అమ్మవారు గుడి కాడ ఉన్న రావి చెట్టుకి పొదలలో వేసేసేయాలి. మళ్ళీ ఈ శనగపప్పుతోటి బెల్లం కలిపి పాయసం చేయాలి. మధ్యాహ్నం 1 to 2 ఆవుకి తినిపించాలి. ఓకే. ఇది చేసుకుంటూ వస్తే అప్పులు ఆటోమేటిక్గా మీకు తగ్గుముఖం 1 by 1 99, 98, 97, 96, 95, 94 అని తగ్గుతూ వచ్చేస్తూనే ఉంటుంది. మీకు మార్గం పుడుతుంది ఆటోమేటిక్గా. అమేజింగ్. ఓకేనండి. నెక్స్ట్ మీకు అప్పు తీరాలి అంటే ఇంకొక మార్గం కూడా. అంటే నేను అయ్యవారిని కాదు, నేను బ్రాహ్మణ్ కాదండి, నేను రెడ్డిస్. సార్, విద్య నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా బ్రాహ్మణ్. అంటే అది ఎవరికైతే మంచి లైఫ్ సక్సెస్ అవ్వాలి, అప్పులన్నీ తీరిపోవాలి అంటే, ఇప్పుడు నేను అడ్వకేట్ కాబట్టి జడ్జి దగ్గర మీరు మాట్లాడలేరు, అవును, నేనే మాట్లాడతాను. మాట్లాడాలి, అవును. మీరు మాట్లాడితే అది అక్కడ కాదు, అవును, కరెక్టా? అదేలాగా బ్రాహ్మణులు అన్న వాళ్ళు పూర్వజన్మలో వాళ్ళు ఋషులు. వాళ్ళు దేవుడికి వాళ్ళకి అనుసంధానం ఉంటుంది. ఇప్పుడు మాకు జడ్జి అడ్వకేట్ ఎలాగ మమ్మల్ని అపాయింట్మెంట్ చేసుకుంటున్నారు, అలాగ దేవుడికి వాళ్ళకి ఉంటుంది. అటువంటి బ్రాహ్మణులకి బాగా దక్షిణ తాంబూలం ఇవ్వాలి. ఏదో బిచ్చపూర్లాగా 10 రూపాయలు ఇస్తారేంటండి, 116 గీచి గీచి బేర వాడుతుంటారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరకు వచ్చి మీ కర్మని వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు, తీసుకుంటున్నారు. మీ కర్మని, మీ పాపాలని వాళ్ళు తీసుకుంటున్నారు. అటువంటి వాళ్ళకి మీరు బాగా ఇవ్వాలి. మీరు ఎంత బాగా మీరు చేస్తున్నారో మీ లైఫ్ అంత బాగా సక్సెస్ అవుతుంది. ఓకే. ఇది సీక్రెట్ ఫార్ములా. మనమేమో గుడికి వెళ్ళి ఒక పబ్కి వెళ్ళి ఒక 10,000 ఖర్చు పెడతాం, ఫ్రెండ్స్గా అడగకుండానే తీసుకో అంటాం. టిప్స్కి 5 రూపాయలు 10 రూపాయలకి మించదు. మరి నీ కర్మ ఎలా తగ్గుతుందండి? మీ అప్పు ఎలా తగ్గుతుందండి? చెప్పండి. మీరు ప్రతి ఒక్కరు మీ చుట్టుపక్కల ఉన్న దేవాలయాల్లో ఉన్న బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కరువే లేకుండా, అంటే వాళ్ళకి సహాయం చేయాలి. మీరు వాళ్ళ ఇంట్లో పిల్లలకి పెళ్ళి అంటే వాళ్ళకి మీరు సహాయం చేస్తే, బ్రాహ్మణుల ఇంట్లో వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళకి మీరు సహాయం చేస్తే మీరు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యము, ఫలితము. రెండోది, వాళ్ళ పిల్లల చదువులకి మీరు హెల్ప్ చేస్తే మీ పిల్లలు మంచి స్థాయిలో చదువుల్లో మంచిగా రాణిస్తారు, గొప్పగా ఇది చేస్తారు. వాళ్ళు నిర్మాణానికి మీరు గనక హెల్ప్ చేస్తే మీకు దేవుడు గొప్ప ఇల్లుని ఇస్తాడు. అంటే బ్రాహ్మణులు ఎవరు అనుకుంటున్నారండి? పూర్వ జన్మలో దేవుడి దగ్గర తపస్సు చేసిన ఋషులు. బ్రాహ్మణ కులం అంత గొప్పది. సో అటువంటి వాళ్ళని మనం ఎంత బాగా చూసుకోవాలి. మన కర్మను తీసేవాళ్ళు. మనం డైరెక్ట్గా దేవుడిని వెళ్ళి దేవుడా తీసేయనంటే తీసేయడు. దేవుడికి పూజారికి ఒక అనుసంధానం అనేది ఉంటుంది. వాళ్ళ త్వరగా చేసుకుంటేనే అక్కడ దేవుడు వింటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సూటిగా చెప్పాలంటే, ఇప్పుడు డైరెక్ట్గా మీరు వెళ్ళి కేసు వేసుకోవాలంటే మీ వల్ల కాదు, అది ఓడిపోతారు. దాన్ని ఒక అడ్వకేట్ని అపాయింట్మెంట్ చేసుకోవాలి. అప్పుడు మీ సమస్యలన్నీ చెప్తే అడ్వకేట్ జడ్జి దగ్గరికి వెళ్ళి వాదిస్తాడు. అయ్యా మీరు ఇవ్వాల్సిందే, మీరు ఎందుకు ఇవ్వరు, సో ఇది న్యాయం ఇక్కడ ఉన్నది, మీరు చేయండి అని. సో ఈ అయ్యవార్లు పూజారులు కూడా అంతే, దేవుళ్ళ దగ్గర పోరాడతారు. అయ్యా నా భక్తుడికి నువ్వు చెయ్యి అని సంకల్పం చెప్పి చేస్తారు. అలాంటి వాళ్ళని మీరు బాగా చూడాలి. ఎవరైతే బాగా చూస్తారో వాళ్ళకి అన్నీ సక్సెస్ అవుతుంది, వాళ్ళ రుణం తగ్గిపోతూ ఉంటుంది. మీరు బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చేసరికి నల్ల మీరు వెళ్ళి మరి దారుణంగా అసలు 10 రూపాయలు 20 రూపాయలు పిచ్చపోలాగా ఏంటి. మన కర్మని తీసేవాళ్ళండి వాళ్ళు దేవుళ్ళతో సమానం, అంత గొప్పవాళ్ళు వాళ్ళు. రెండోది, ఇంకొక అతి సూక్ష్మమైన ఒక ఇది ఉన్నది.
మన ఏరియాలలో ఉన్న గుళ్ళు మీరు అందరూ వెళ్ళి తిరుపతిలోనూ లేదు కంచిలోనూ లేదు ఎక్కడెక్కడో వెళ్ళి లక్షలు దారబోస్తూ ఉంటారు. అతనికి ఆల్రెడీ లక్షల కోట్ల డబ్బులు డిపాజిట్ ఉన్నది. అతను మీరు వేయాల్సిన పనే లేదు. మీ ఏరియాలో ఉన్న గుళ్ళని డెవలప్ చేయండి. అభివృద్ధి ఆటోమేటిక్గా చూడండి ఈ చిన్న ఏరియా డెవలప్ కానీ ఏరియాలో ఉన్న గుళ్ళన్నీ ఆ ఏరియా డెవలప్ కాదు. మీరు చెక్ చేసుకొని చూడండి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో ఉన్న గుళ్ళన్నీ పెద్దగా డెవలప్ అయి ఉంటుంది. ఆ చుట్టుపక్కల మొత్తం దాని వైబ్రేషన్ పాకుతుంది. అవన్నీ బాగా డెవలప్ అయిపోయి ఉంటుంది. దాని ఆరా పవర్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏరియా డెవలప్ అయిపోతుంది. పెద్ద బిల్డింగ్ డెవలప్ అయిపోతుంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగా అష్టైశ్వర్యాలతో తొలదొగుతారు. ఇది సీక్రెట్ ఫార్ములా. మనమేమో మన ఇంటి అంటే చెప్పాలంటే మన ఇంటి తల్లిని చూడకుండా బయట తల్లికి వెళ్ళి నేను అన్నదానం చేస్తాను అంటే ఎలా ఉంటుందో ఇలాగనే ఉంటుంది. ఇది అంటే మీకు షార్ట్గా అమ్మకి అన్నం పెట్టలేడు చిన్నమ్మకి చీర కొనిస్తా అన్నట్టు అలాగనే ఉంటుంది. సో మీ ఏరియాలో ఉన్న గుళ్ళని డెవలప్ చేసుకుంటే మీ ఏరియాతో పాటు మీరు కూడా సూపర్గా డెవలప్ అయిపోతారు. ఇవన్నీ సూక్ష్మం. ఇవన్నీ మనం వెళ్ళి మీరు తిరుపతికి కాణిపాకానికి మళ్ళీ మీరు పెద్ద గుళ్ళకి మీరు వెళ్ళి వేయాల్సిన పనే లేదు. ఆ దేవుడు మిమ్మల్ని అడగట్లేదు. మీ దగ్గర ఉన్న గుళ్ళని డెవలప్ చేయండి. అక్కడ ఉన్న పూజారులకి ఏ కొరత లేకుండా వాళ్ళు బాగా చూసుకోండి. సక్సెస్ రాకపోతే నన్ను అడగండి. మీరు ఓపెన్ ఛాలెంజ్ ఇది. ఇప్పుడు మీరు ఏ ఏరియాలో గుడి కడుతున్నారు గురించి మీరు ఒక గుడి సంకల్పం తీసుకున్నారు. అవునండి. ఎక్కడ కడుతున్నారు? నేను సంగారెడ్డి నా సొంత స్థలంలోనే చేస్తున్నాను. బట్ టైం పడుతుంది. అంటే పెద్ద ప్రాజెక్ట్, చిన్న ప్రాజెక్ట్. ఇది అల్లాటప్పగా చిన్నది కట్టేది కాదు, చాలా పెద్ద ప్రాజెక్ట్. దేవుడి గుడి అండి అది? వరాహి అమ్మవారు. నా కర్ణనాథుడు ఆవిడని పట్టుకున్న కానీ నా లైఫ్, నా స్టైల్, నా స్టేటస్ అన్నీ మారింది. సో నేను ఇప్పుడు ఈ ప్రేక్షకులకు చెప్పేవన్నీ నేను ట్రై చేసుకుంటూ వచ్చింది. అయితే ట్రైల్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు మీకు చాలా మంది ఫోన్లు చేస్తుంటారు కదా. అవును. దయచేసి వాళ్ళందరూ కూడా కర్ణనాథుడు ఎవరో చెప్పేయండి గురుజీ అంటే మనం ఒక వాళ్ళు ఏదో సమస్యతో అడుగుతారు కానీ చాలా మంది నన్ను అడుగుతుంటారు, అయ్యా మేము బీద వాళ్ళము, మేము అంటే కొన్ని మందికి చెప్తూ ఉంటారు. సో వీళ్ళ గురించి నాకు ఒక ఆలోచన తట్టింది. మీ ద్వారాగా ఒకటి మనకి డైరెక్ట్ ఓపెన్ ఇది చేసుకొని వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేసేటప్పుడు మనం ఫ్రీగానే వాళ్ళకి ఉచితంగానే ఒక మీ ఛానల్ ద్వారాగా వాళ్ళకి ఒక 1 hour ప్రోగ్రామ్ పెట్టేసి సో వాళ్ళకి కాల్ చేసే వాళ్ళకి వాళ్ళ సమస్య లైవ్ టెలికాస్ట్ పెట్టి సో వాళ్ళకి కూడా మనం ఫ్రీగా ఉచితంగా మన వల్ల అయిన ఒక సహాయము అది మనం చేద్దాము అని అనేది ఒక నిర్ణయించుకున్నాము. అది మన అతి త్వరలో మనం ఈ ప్రోగ్రామ్ మీ ద్వారాగా తప్పకుండా చేస్తాం. అండ్ ఇంకోటి గురుగారు, గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలన్నారు కదా. అవునండి. సో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కనుక ఆ ప్రయత్నం చేస్తే సూర్య భగవానుడి కరుణ ఏమన్నా దక్కుతుందా వాళ్ళకి? తప్పకుండానండి. దీర్ఘకాలిక రోగాలు ఉన్నవాళ్ళు రోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. నైట్లో రాగి చెంబులో నీళ్లు పెట్టి పొద్దుగాల లేచి దాంట్లో 7 గోధుమలు, 7 ఎర్రమిర్చి గింజలు వేసేసి రోజు ఈ ప్రక్రియ సూర్యుడికి చూసి అర్ఘ్యం ఇవ్వాలి. ఆదివారం రోజు మార్నింగ్ 6 to 7 సూర్యహోర లోపల సూర్యుడికి 7 దీపాలు జిల్లేడు చెట్టు ఆకు మీద గోధుమ పిండితోటి దీపం వెలిగించాలి. సూర్యుడి దగ్గర, శివుడి దగ్గర సూర్యహోరలోనే వెలిగించాలి. మళ్ళీ మధ్యాహ్నం 1 గంట నుంచి 2 లోపల సూర్యహోర చపాతీలు. మీ ఏజ్ ఎంత ఉన్నది? మీ ఏజ్ ఎంత సార్? 49 బెల్లంతో తయారు చేసిన గోధుమ చపాతీలు చిన్న 49 బెల్లం అంటే 49 చపాతీలు. ఇది మీ తలని ఒక 9 సార్లు చుట్టేసి ఆ ఆవుకెళ్ళి పెట్టేస్తే చాలు, ఎంతటి రోగమైనా తగ్గుముఖం పట్టేస్తుంది. మీకు డాక్టర్ చేయలేనిది ఒక చిన్న పరిహారం చేస్తూ ఉంటుంది. బట్ ఒక వారంలో చేసేసి నాకు అయిపోవాలని అంటే ఏది కాదు. దేనికైనా ఇక్కడ కూడా మీ కర్మఫలమే, మీ కర్మ సిద్ధాంతమే. మీ పుణ్యం బాగా ఎక్కువ మీ అకౌంట్లో ఉంటే తొందరగా తగ్గిపోతుంది. ఇది చేసుకుంటూ వస్తే కొన్ని మందికి 3 వారాలలో తగ్గిపోతుంది, కొన్ని మందికి 7 వారాలలో తగ్గిపోతుంది. బట్ తగ్గిపోవటం మాత్రం తథ్యము. భక్తితో దీనిలో పెద్ద ఖర్చు ఏమీ లేదు, సింపుల్ ఇది. సూపర్. అట్లాగే ఈ పెళ్లి సంబంధాలు వస్తూ వెనక్కి పోతుంటాయి కదా గురుగారు, వాళ్ళకి చీమల పరిహారం ఏమన్నా ఉపయోగపడుతుందా గురుగారు? తప్పకుండా. బొబ్బర్లని తల కింద పెట్టుకొని అంటే గురువారం అంతా నిద్రపోయి శుక్రవారం పొద్దుగాల దాన్ని వేపించి పొడి చేసేసి చక్కెర కలుపుకొని శుక్రహోరలో
ఓకే. ఓకేండి. జెంట్స్ అయితే శుక్రవారం రోజు బొబ్బర్లతోటి లక్ష్మీదేవి ఆలయంలో అంటే వెంకటేశ్వర స్వామి ఆలయంలో రావి చెట్టు ఉంటుంది, ఆ వాటి పొదలలో వెయ్యాలి. అదే అమ్మాయి అయితే మంగళవారం రోజు కందులతోటి తల కింద పెట్టుకొని సోమవారం అంతా నిద్రపోయి పొద్దుగాల దాన్ని వేపించి పొడి చేసేసి దాంట్లో 2 వంతులు చక్కెర బాగా కలుపుకొని అమ్మవారు గుడిలలో ఉన్న రావి చెట్టు కింద వెళ్ళి పోయాలి. ఇది కూడా శాస్త్రం, ఇవన్నీ ఫార్ములాస్ ఉన్నాయి. ఓకే. అంటే ఏ గుళ్ళో పెడితే వెళ్ళి అక్కడ కూడా చీమలే కదా, ఇక్కడ ఇవన్నీ రూల్. మీ జాతక చక్రంలో మీరు ఎక్కడ వెళ్ళి వెయ్యాలి అనేది శని చూపిస్తాడు. శని ఏ భావంలో ఉన్నాడో ఆ గుడి కాడకు వెళ్ళి ఇవ్వాలి. సింహంలో ఉన్నాడు అనుకోండి, శివాలయాలలో ఉన్న రావి చెట్టు కాడకు వెళ్ళి ఇవ్వాలి. మేషంలో ఉన్నాడు అనుకోండి, అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో ఉన్న రావి చెట్టు కాడకు వెళ్ళి ఇవ్వాలి. కర్కాటకంలో ఉన్నాడని అనుకోండి, ఈ చెరువులు నీళ్లు అమ్మవారు దుర్గాదేవి ఆ గుళ్ళో ఉన్న రావి చెట్టు కింద వేయాలి. అప్పుడు ఫలిస్తుంది. ఎక్కడైనా చీమలే కానీ నేను వేస్తాను కానీ అని అంటే దాని ఫలితం తక్కువ ఉంటుంది, రేట్ ఆఫ్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. మన జాతక చక్రము శివయ్య మనం పుట్టినప్పుడే తాళం మనకి తయారు చేసేటప్పుడు తయారు చేసేస్తాడు. సో మీరు ఏం చేయాలి, ఏ గుడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎలా చేయాలని అన్నది మీ ఒక 12 ఘట్టాల్లో రాసి పెట్టేశాడు ఆల్రెడీ. పరిహారం కూడా దాంట్లోనే పెట్టాడు. అవి చేస్తేనే మీకు సక్సెస్. అది కాకుండా నేను ఈ పరిహారం చేశాను చాలా మంది మీరు నోట్లో వచ్చాను, నేను అన్ని గుడిలు చెయ్యలేని పూజ అంటూ లేదండి, అన్నీ చేసేస్తాను ఫలించదు. ఎలా ఫలించదండి? మీకు ఇక్కడ మీరు మీ తాళాలు వదిలేసి మీరు ఎన్నో తాళాలు పెట్టే లాక్ ఓపెన్ అవుతుందా? ఓపెన్ అవుతుందిగా. మీకు ఏ చెవి అయితే అక్కడ తయారు చేసి పెట్టిందో దాంతో ఓపెన్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. అది వదిలేసి మీరు 1,00,000 కాదు 1,00,000 చెవులతో ఓపెన్ చేసినా ఓపెన్ కాదు. ఈ పూజలు కూడా అంతే. మీరు ఏ పూజ చేయాలన్నది విధింపబడినది, అదే చేసుకోవాలి. ఇంకొకటి గురుగారు, వ్యాపారాలలో పదే నష్టపోతుంటారు, కంటికి కనబడిన శత్రువు చేతిలో మోసపోతుంటారు. ఇట్లాంటి వాళ్ళకి నక్కతోక పరిహారం ఎట్లా ఉపయోగపడుతుంది? వీళ్ళకి బాగా పనిచేస్తుంది నక్కతోకని. వాళ్ళు కనుక చచ్చిపోయినంటే దీంట్లో ఇంకోటి కూడా ఉన్నదండి, దాన్ని చంపి తీసుకోకూడదు. ఓకే. అది మళ్ళీ దోషం అవుతుంది. బతికించారా? లేదంటే ఇప్పుడు మన వాళ్ళందరూ నక్కల్ని చంపడానికి పరిగెడతారు, అది చాలా దోషము. ప్లస్ దాంతోపాటు అఫెన్స్ కూడా. అంటే విల్డ్ అనిమల్ యాక్ట్ కింద మళ్ళీ యాక్ట్ బుక్ అవుతుంది, మళ్ళీ కేసు బుక్ అవుతుంది. చంపకూడదండి, ఏ ప్రాణిని చంపకూడదు. చచ్చిపోయిన ఏదైనా మృగం చంపేసి ఉంటుంది చూసారా, అలాంటి ఒక చచ్చిపోయిన దాన్ని మీరు వాడుకోవచ్చు. బ్రతికున్న దాన్ని చంపితే మాత్రం మీకు అది పనిచేయదు. మళ్ళీ దాంతోపాటు మీకు అఫెన్స్ కూడా బుక్ అవుతుంది. మళ్ళీ గురుగారు మీరు నేను వెళ్ళి చంపి తీసుకున్నాను, నా పైన కేసు బుక్ అయింది అని మళ్ళీ నన్ను అనబాగండి. గురుగారు నక్కతోక మీ దగ్గర ఉంది కాబట్టి మాకు కష్టాలు ఏమొద్దు, చక్కగా మీ దగ్గరకు వచ్చేస్తాం, మీరు తొక్కించండి చాలు. నా దగ్గర రావాకండి. అదేంటి మరి? నాకున్నది ఒకటే, దాన్ని పెట్టుకుని నా అదృష్టాన్ని నేను మార్చుకుంటున్నాను. ఇది నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది ఇది నేను తెచ్చుకోవడానికి. అది ఎప్పుడు సస్తుందా, అది ఎప్పుడు సచ్చింది నాకు దొరుకుతుందా అని నేను ఎన్నో దేవుని మొక్కుకుంటూ ఉంటాను. మరి మా పరిస్థితి ఏంటి? మేము ఇప్పుడు ప్రేక్షకులందరూ ఇప్పుడు మీకు ఫోన్ చేస్తారు, నాకు నక్కతోక తొక్కాలి నేను అని. వాళ్ళు ఏం చేస్తారు? మీరు వాళ్ళ అదృష్టం, దానికి కూడా అదృష్టం, నక్కతోక తొక్కాలని కూడా అదృష్టం కావాలి కదా. అంతే. చూద్దాం, మీ దగ్గర నక్కతొక్క మా ప్రేక్షకులతో కూడా తొక్కేయాలని కోరుకుంటున్నాం. ఇది వ్యాపారం చేసేది జనాలకి మనం చెప్తున్నాం, ఇలా చేసుకోండి మీరు మారుతుంది అనేసి. సో ఇప్పుడు ఆఫీసులలో ప్రమోషన్లు రాక పై అధికారుల వేధింపులు ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళు ఈ మన వాకింగ్ పరిహారంలో పాటించాల్సిన నియమాలు ఏమైనా ఉన్నాయా గురుగారు? తప్పకుండా. వీళ్ళు ఈ వాకింగ్ చేసేటప్పుడు ఒక 1 అవర్ రౌండ్ చుడుతూనే ఉంటారు. అదే 1 అవర్ ఇక్కడ ఒక వినాయకుడి గుడినో, వాళ్ళ ఇష్టదైవం ఎవరు, వాళ్ళ కులదేవత ఎవరు, వాళ్ళ కర్ణనాథుడు ఎవరు, వాళ్ళ ఉపాసన దేవత ఎవరు, అది తెలుసుకొని ఆ గుడినే వీళ్ళు ప్రదక్షిణ చేసుకుంటూ సంకల్పం చేసుకుంటూ ఒక 48 డేస్ అలాగ చుట్టుకుంటూ వచ్చారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు అనుకున్న సంకల్పం నెరవేరాల్సిందే, ఖచ్చితంగా నెరవేరుతుంది. పర్టికులర్ దేవుడి దగ్గర ఎప్పుడైనా ఒక టైం, అది ఆ టైంకి వచ్చి చుట్టాలి. అది ఇప్పుడు మీది ఓన్ స్కూల్ ఉంది, మీరు మీ ఇష్టం, మీరు ఎప్పుడైనా బిల్లు కట్టుకోవచ్చుగా. అట్లా ఉండదుగా. ఎందుకు? మీ స్కూలేగా, దానికి సమయం ఉంటుందిగా.
మీ స్కూల్ అయినా కూడా మీరు రూల్ అనేది ఒకటి ఉంటుంది, కరెక్టేనా? సో దేవుడికి కూడా ఒక రూల్ అనేది ఉన్నది, టైం అనేది ఉన్నది. ఇప్పుడు పెద్ద పెద్ద గుళ్ళల్లో కరెక్ట్గా పలాని టయానికే అతనికి స్క్రీన్ వేసేసి ఆ భోజనం పెడతారు. ఎందుకు? ఒక 1 అవర్ లేట్గా పెట్టచ్చు కదా, దేవుడు నిన్న కోపడతాడా? ఆ టైం అంత ఆ ఇంపార్టెంట్. దేవుడికి కూడా పూజ చేసే డైలీ ఒకటే టైం, ఆ టయానికి చేస్తేనే సక్సెస్. ఈరోజు నేను 4 లేచాను, ఒకరోజు 8 లేచి చేశాను, ఇంకో రోజు నాకు నిద్ర రాలేదు 3 లేచి చేశానంటే నడవదు. రోజు ఒకటే టైం, ఆ టయానికి చేస్తే మీకు ఏదైనా ఫార్ములానే. ఓకేనండి. A+B+² 2AB అనేది ఫార్ములా ఉంది చూడండి, ఆ ఫార్ములా ప్రకారం వెళ్తేనే మీకు సక్సెస్. రైట్ సార్. ఇప్పుడు గురుగారు వాకింగ్ చేసేటప్పుడు చాలామంది ఫోన్లు మాట్లాడుతుంటారు, పాటలు వింటుంటారు. సో మరి ఈ గుడిలో చేసేటప్పుడు ఇలాంటి ఏమన్నా ఫోన్ మాట్లాడాలి ఇవన్నీ? ఈ గుళ్ళల్లో చేసేటప్పుడు ఫోన్లు మాట్లాడకూడదు. ఓకే. దేవుడి మీద మీ మనసును ఎంత లగ్నం పెట్టుకున్నారన్నది ఇక్కడ ముఖ్యం. ఓకే ఓకే. లేదు అంటే మీకు ఓన్లీ ఎక్సర్సైజ్ అయినట్టే ఉంటుంది, దానికి ఫలిత పుణ్యం మాత్రం మీకు రాదు. ఎక్సర్సైజ్ అయినట్టు వాకింగ్ మీకు మీ బాడీ ఫ్రెష్ అప్ అయినట్టే ఉంటుంది, పుణ్యం మాత్రం రాదు. మీ మైండ్ నాకు లగ్నం పెట్టాలి దేవుడి మీద. ఒక 1 అవర్ లేదా ½ అవర్ ఇలాగ చేస్తే వాళ్ళు అనుకున్నది సక్సెస్ అవుతుంది. ఇప్పుడు సీఎం విజయ్ లాగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు సీఎం కావాలనుకుంటారు, లేదా పిఎం కావాలనుకుంటారు. ప్రతి ఒక్క టార్గెట్ అదే ఉంటుంది. అవునండి. వాడు నో అని చెప్పినా అదే మనసులో అదే ఉంటుంది. అవునండి. అట్లాగే వ్యాపారవేత్తలు అంబానీనో అదానీనో కావాలనుకుంటారు. ఇట్లా వాళ్ళ రంగంలో వాళ్ళు చాలా గొప్ప స్థితికి వెళ్ళాలనే ఆలోచనలోనే ఉంటారు కదా. తప్పకుండా. అలాంటి వాళ్ళు వాళ్ళ జాతక చక్రంలోని దశాభుక్తుల్ని ఇప్పుడు మీరు చెప్పే పరిహారాలతో ఎలా మార్చుకోవచ్చు? ఈజీగా మార్చుకోవచ్చు. వాళ్ళ 27వ నక్షత్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే. ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనేది వాళ్ళ మేము తెలిసిన ఒక ఆస్ట్రాలజర్స్ని మీరు ఇంకా ఎందుకులేండి, మీ దగ్గరికే వస్తాం మళ్ళీ, మాకు వేరే వాళ్ళు వద్దులేండి. నాకు అంత టైం లేదండి. నాకు మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చూసుకొని దాని ప్రకారం. ప్రేక్షకులు గురుగారి మీద నాకు కొన్ని కంప్లైంట్ చేశారు, అంటే గురుగారితో మాట్లాడాలంటే చాలా రోజులు పడుతుంది అని. మరి నిజమే, చాలామంది ఉన్నారు క్లయింట్స్, కాబట్టి కొంచెం ఓపిక పట్టండి, మీ వంతు కూడా వస్తుంది. అంతేగాని గురుగారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మాత్రం అనకండి. ఎందుకంటే సార్ లాయరు, హైకోర్టు అడ్వకేట్ సార్, పొద్దున వెళ్తారు, సాయంత్రం పూట మనకి సేవ చేస్తున్నారు, కాబట్టి కొంచెం ఓపికగా ఆయన దగ్గర నుంచి పని తీసుకోండి. ఓకే రైట్. సో 27 నక్షత్రాన్ని యాక్టివేట్ చేసుకుంటే చాలుగా, చాలు, మనం అనుకున్న స్థాయికి వెళ్ళిపోతాం. అనుకున్న స్థాయికి ఖచ్చితంగా వెళ్తాం. అండ్ ఈ 3 పరిహారాలు కూడా పాటించాలా? కంపల్సరీ. అన్నీ పాటించాలి. దాంట్లో ఏ గ్రహాలు బాగాలేదు వాటికి అన్నిటికీ మనం చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. ఏ దోషాలు ఉన్నాయి, ఆ దోషాలు ఉంటే మీరు ఎన్ని ఉన్నా పని చేయవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి పైన ఉండే వాటర్ ట్యాంక్లో నీళ్ళు దండిగా ఉంది, ఫుల్గా ఉన్నది. మీ బాత్రూమ్ ట్యాప్లో ఒక చిన్న స్టోన్ అడ్డుపడింది, నీళ్ళు వస్తుందా? రాదుగా. మీ ట్యాంక్లోనేమో నీళ్ళు దండిగా ఉంది. సో మీ ఆ స్టోన్ తీస్తేనే నీళ్ళు దండిగా వస్తుంది. మీ దోషాలను తీయాలి. దోషాలను తీసుకొని, దోషాలు తీయనంత వరకు మీరు ఏమీ చేయలేరు. వాటి పరిహారాలు చేసుకొని మీరు ఇలాగ వీటిని పట్టుకొని సక్సెస్ మీరు ఈజీగా అవ్వచ్చు. ఓకే, వండర్ఫుల్ గురుగారు. అంటే మీరు చెప్పిన వెంటనే మాకు ఫుల్ రేపే స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, వాకింగ్ స్టార్ట్ చేయాలి, రేపే గుడికి వెళ్ళాలి అనుకుంటున్నాం. మరి గుడికి వెళ్ళేటప్పుడు కానీ ఈ చీమ పరిహారం లేదంటే నక్కతోక పరిహారం ఇలాంటివన్నీ పాటించేటప్పుడు ఇంకేమన్నా మేము పాటించాల్సిన నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా? దీనికి నియమ నిబంధనలు వాకింగ్ వెళ్ళేటప్పుడు, ఇప్పుడు నార్మల్గా వాకింగ్ వెళ్ళేటప్పుడు అందరూ స్నానం చేయకుండా వెళ్తారు, బ్రష్ చేసుకుని వెళ్తారు. బట్ ఇక్కడ మాత్రము స్నానం చేసి వెళ్ళాలి. ఇది ఒక్కటే మార్పు, మీది అన్ని సేమ్ టు సేమ్. మళ్ళీ వాళ్ళు ఇయర్ ఫోన్స్ వినేటప్పుడు దేవుడిది ఓం అన్న ఒక ప్రణవ మంత్రాన్ని చెవులు వినుకుంటూ వాళ్ళు చుడితేనే చాలు. ఎవరితో కనీసం అరగంటన్నా దేవుడికి కేటాయిస్తే. కరెక్ట్. సో థ్యాంక్ యూ గురుగారు. నిజంగా అంటే ఎప్పుడు కని విని ఎరగని పరిహారాలు, అంటే చాలామంది చెప్పే పరిహారాలు ఏమో డబ్బుల ఖర్చుతో కూడుకొని ఉంటాయి, కానీ మీరు శాస్త్రాన్ని శోధించి మదించి మా కోసం అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు గురుగారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత నేను కూడా నక్కతోక తొక్కుతాను, చూద్దాం ఎట్లా ఉంటుందో. సో మీరు నక్కతోక తొక్కాలనుకున్న, చీమ పరిహారం లేదంటే విజయ్ గారి లాగా కావాలన్నా, మన 27వ నక్షత్రాన్ని యాక్టివేట్ చేసుకోవడం ఎట్లా, ఇవన్నీ తెలుసుకోవాలి
అంటే జీవితంలో మనకు ఒక స్తబ్దత ఏర్పడినట్టు అనిపిస్తుంటుంది. అయ్యో ప్రమోషన్స్ లేవు, డబ్బులు రావట్లేదు, ఎంత కష్టపడ్డా గాడిద కష్టపడుతుందనే కానీ డబ్బులు మాత్రం సరిపడా రావట్లేదు. ఆర్థిక సమస్యలు, పెళ్లి సమస్యలు ఏదున్నా సరే ఒక్కసారి గురువుగారిని టచ్ చేయండి. గురువుగారి పరిహారాలు ఎలా ఉన్నాయో ఫీజులు అలాగే మనందరికీ అందుబాటులోనే ఉంటారు గురువుగారు. కాకపోతే ఓపిక్గా ఆయన కోసం ఎదురు చూడాలి, ఎందుకంటే చాలామంది ఉంటారు క్లయింట్స్ కాబట్టి. అదొక్కటే మీకున్నది. సో హ్యాపీగా గురువుగారితో చర్చ్లోకి వెళ్ళండి. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. గురుభ్యో. సో ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి వెంటనే. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.